ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. అయితే పార్టీ పెద్దలతో భేటీ కాబోతున్నారని కూడా తెలుస్తోంది. టీడీపీ జనసేనతో పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. 2 రోజుల క్రితం విజయవాడలో పార్టీ నేతల అభిప్రాయ సేకరణ జరిగింది. పొత్తులతో వెళ్లాలా వద్దా అనే అంశాలపై లాభ నష్టాలు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోబోతున్నారు నేతలు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పురంధేశ్వరి ఢిల్లీ టూర్ దేనికి సంబంధించి అయి ఉండొచ్చు? అయితే పొత్తులపై ఇప్పటి వరకు బీజేపీ ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఈ ఢిల్లీ టూర్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? మొత్తమే చూస్తుంటే కనుక పురంధేశ్వరి కొద్దిసేపు క్రితమే ఢిల్లీ వెళ్లారు. అయితే ఎన్నికల వ్యూహంలో భాగంగానే పొత్తుల ఫైనల్ కి సంబంధించే భేటీ ఉండేటట్టు కూడా తెలుస్తా ఉంది. పొత్తులకు అధినాయకత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు 175+25కు సంబంధించిన అభ్యర్థులు ఖరారు చేసే ప్రయత్నం చేశారు. అయితే అన్ని స్థానాల్లో పోటీ చేసింది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ దాదాపుగా కసరత్తు చేసింది. మరొక వైపు మేనిఫెస్టోపై కూడా ఫోకస్ పెట్టింది. అయితే మరొక పక్క బీజేపీ పెద్దలు పిలుపు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్న సమయంలో సడన్ గా పురంధేశ్వరికి కేంద్రం నుంచి పిలుపు రావడంతో కూడా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీజేపీ పెద్దలకు సంబంధించి కూడా అమిత్ షా అలాగే నడ్డా లాంటి నేతలు కూడా క్లియరెన్స్ ఇచ్చారు పొత్తుకు సంబంధించి. కానీ ఆ మోడీ వద్ద పెండింగ్ ఉందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో పురంధేశ్వరి భేటీతో ఖచ్చితంగా పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ నేతలు ఇటీవల జరిగిన ప్రతి సమావేశంలో కూడా పొత్తులు కావాలని కోరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 సార్లు శివప్రకాష్ జీ వచ్చి సమావేశం నిర్వహించిన సమయంలో కూడా పొత్తులకి మెజార్టీ సభ్యుల అభిప్రాయం చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ రేపట్లో పిలుస్తారని చెప్పి సమాచారం అందుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా పురంధేశ్వరి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తామని చెప్తారు. అయితే శివ, మనం చూస్తే ఇటు టీడీపీ కూడా కొన్ని సీట్లను బీజేపీ కోసం రిజర్వ్ చేసి ఉంచింది. అయితే ఇప్పుడు పురంధేశ్వరి వెళ్లారు కాబట్టి దీని తర్వాత మళ్ళీ ఇటు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటన ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా ఏ సీట్లు బీజేపీకి ఇవ్వాలి ఏపీలో అనే చర్చ కూడా రేపు జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రధానంగా చూస్తుంటే ఏ సీట్లు అనే దానికంటే కూడా ఎన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి, పార్లమెంట్ ఎన్ని, అసెంబ్లీ ఎన్ని అనే దానికి సంబంధించి మాత్రమే ఫస్ట్ కేంద్ర పెద్దల దగ్గర చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా పార్లమెంటు సంబంధించి ఏదైతే కొన్ని స్థానాలు ఉన్నాయో విశాఖపట్నం, విజయవాడ, రాజంపేట, కాకినాడ, నరసాపురం, నరసరావుపేట, హిందూపురం ఈ పార్లమెంటు స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ స్థానాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం కలిగిస్తా ఉంది. దాంతో పాటుగా మిగిలిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా రాష్ట్ర స్థాయి నేతలు కూర్చొని మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా పార్లమెంటుకు సంబంధించి మాత్రమే ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి మాత్రం రాష్ట్ర స్థాయి నేతలే కూర్చొని చర్చించే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8 అసెంబ్లీ, 5 కానీ 6 కానీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చే అవకాశం కలిగిస్తా ఉంది. గతంలో 25 అసెంబ్లీ అయినా పార్లమెంట్ 25 కావాలని చెప్పి బీజేపీ పెద్దలు కోరారు. ఆ తర్వాత 14-15కి కూడా అంగీకారం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే 8 అసెంబ్లీ, 5 కానీ 6 కానీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.